నేర్చుకున్నదంతా గుర్తుందా నీకు? ఏంటి చిన్నపిల్లలాగా మళ్ళీ నీ లవర్ గుర్తొచ్చిందా? నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడి నీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? ఏంటి ఇంకా బట్టలు మార్చుకోలేదు? విలన్ వెళ్ళు, తొందరగా రెడీ అయ్యి వచ్చాయి. విలన్ వెళ్ళు. ఓయ్, అక్కడ పిల్లలందరూ రెడీ అయిపోయారు. ఇది కట్టుకోవడం తెలీదా నీకు? నీకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. ఓయ్, థ్యాంక్స్ ఒక్కటే సరిపోదు విలన్. సరే అడుగు, నీకేం కావాలంటే అది. ఏదైనా చేస్తావా మళ్ళీ మాట తప్పకూడదు, ఓకేనా? ఒట్టు ఒట్టు. ఒక్కసారి అడిగి చూడు, నీకే తెలుస్తుంది. గుండె పిండేసావు విలన్, నిజంగా. ప్రస్తుతానికి మా ట్రూప్ లో బాగా యాక్ట్ చేయి చాలు. ఓయ్, సత్య పక్కన హీరో అంటే మాటలా? నువ్వు నిజంగానే లక్కీ. ఇదెలా కట్టాలో నాకు తెలీదు, నువ్వే కట్టుకో. ఏంటి సత్య, అది ఎలా చెప్పాలంటే నీదు ఏంటిది? బాగా ఎక్స్ప్రెషన్ నువ్వు సరిగా చేయండి. ఎవరు స్మైల్ చేయలేదు ఇక్కడ. తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, నిన్ను అది ఏంటి? అది మర్చిపోయా. మళ్ళీ ఫస్ట్ నుంచి చేయండి. తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి తక్కచాడు, తక్కదిమ్మి. చేయూత సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మద్యపానం మానండి, కుటుంబాలను కాపాడుకోండి. చూడండి. ఊరి బండవదవా, ఆ పదదోషాలు ఏమిట్రా? సత్య, ఏయ్ అన్నట్టు సాలు ఇక నా వల్ల కాదయ్యా నీతో కాపురం చేయటం. తాగి ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకుంటున్నావు. ఎలా పాల లేకుండా ఇలా తాగొచ్చిన గాక మన్నం పెట్టమని గతుతున్నావు. ముందు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు. ఏంటే ఓసోసి, నీ రోజు ఆపే, నోరు మూసుకుని వెళ్ళి అన్నట్రా, లేదంటే నీ ఈ విమానం మొత్తం మోగుద్ది. విమానం మోత నాకు కాదు నీకు. ఇవాళ నుంచి నీ వేషాలు సాగు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. నన్ను నా పిల్లని ప్రశాంతంగా బతికినివ్వు. పో ఇక్కడి నుంచి. మంచికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఏది చెప్పినా సిగ్గు లేకుండా ఇలా నిల్చున్నావేంటి? పో ఇక్కడి నుంచి. వంశీ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి వంశీ. ప్లీజ్ వంశీ, ఏమైంది సడన్ గా అలా చూస్తున్నావేంటి? పో ఇక్కడి నుంచి, పో. సత్య, నాకు నువ్వు కావాలి. నువ్వే నా జీవితం. నేనెప్పుడు ఏ విషయంలోనూ బాధ పెట్టను. ఇక నుంచి అన్ని వదిలేస్తా. నాకేం వద్దు, నువ్వు ఒక్కదాని ఉంటే చాలు, అంతే. నీకోసమే నా జీవితం. నువ్వు మంచిగా ఉంటానంటే నాకు కూడా ఏనన్నా చిన్న, ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తాడు బొంగరం లేని నా కొడుకుని నాకెవరున్నారని ఆలోచించడానికి. అయినా ఆలోచించడానికే ఉంది. బిందాస్, అంతే. చొల్లొద్దు, ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. నేను రెడీ. కానీ ఎవడైనా నాతో డబుల్ గేమ్స్ ఆడదామని చూస్తే మాత్రం వాడంతా చూస్తా. అయినా మనుషుల మీద నమ్మకం అయిపోయింది. మహా అయితే మళ్ళీ జైలుకి వెళ్తా, అంతేగా. నీ ఎమోషన్ నాకు నచ్చిందిరా.
ఇక్కడ డబ్బులు దొబ్బే గేమ్ తప్పితే డబుల్ గేమ్లు ఉండవు. నన్ను నమ్ము. సార్ ఆ డోంగ్రే గాడు ఇక్కడే ఉన్నాడా? ఉన్నాడు సార్. ఆ పేరేంట్రా? సార్ అది గా సార్, గ్రాండ్. నీ నరాల్లో అస్సలు కామెడీ లేదు. ఎలా బతుకుతావురా? వదండే. ఎవరయ్యా మీరు? పోలీస్ అయితే అంత గట్టిగా చెప్పలేటే. ఎలా వెళ్దాం నీ ప్లాన్? ఆ ట్రాన్స్పోర్ట్ కంపెనీ నుంచే వెళదాం. తూ దర్జా సార్. వేరే దారి లేదా? చెబుతున్నా కదా, ఇంకో దారి లేదు. అవతల సైడ్ నుంచి వెళ్తే అరే వా, అయిపోయిందా? అది నాకు ఇంకో దారి లేదు. వెనుక నుంచి పోయినాం అనుకో. ఎక్కడున్నావు బే? ఎవ్వరికి దొరకంరా చిన్న. ఎక్కడ కట్టుకెళ్ళిపోతున్నాడు? పోలీసులు డోంగ్రే గాళ్ళు ఎక్కువ అయ్యారా? ఏది చెప్పినా నాకు ఫోన్ చేయబే, నేను చూసుకుంటా. మాస్టర్ మాస్టర్, కింద పోలీసులు వచ్చిండ్రు మాస్టర్. వెళ్ళిపోయారులేరా. ఏదైనా పని చెప్తే చేయనీకి చేత కాదు సాలే. సగం వాట కావాలి, సగం వాట. సగం ఆట ఏంటి? ఈ ప్లాన్ నాది, సగం నాది, మిగిలినది మీ ముగ్గురిది. ప్లాన్ నాకు తెలుసు. పెట్టుబడి నాది, కష్టం మనందరిది. అందరం సమానంగా పంచుకుందాం. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? సరే చూద్దాంలే. ముందు సొల్లాపి మిగిలిన డబ్బుల గురించి ఆలోచన చేయండి. చూద్దాంలే చేద్దాంలే కాదు, ఏదోటి ఇప్పుడే తేల్చి. సరేరా చిన్న, నువ్వు ఎట్లా చెప్తే అట్లాగే చేద్దాం. ఓకేనా? మిగతా డబ్బు గురించి ఏంటి? దాని గురించి నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. పాపమ్మా, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో. రే చిట్టి, బయలుదేరుతున్నాం. మాస్టర్ పిలుస్తున్నాడు, పోబే. లోపలికి పోతున్నావు. నీ డ్రైవింగ్ టాక్ చూపించాలి. నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా నీ బండిని ఓవర్టేక్ చేయాలి మళ్ళా. బంగారం, తలుపులన్నీ వేసావు కదా? తలుపులన్నీ వేసినా వేయకపోయినా ఒకటేలండి. అయినా ఏమున్నా ఇంట్లో నాగా నట్రా. ఈ ప్రాక్టికల్ జోకులుగా కదా నేను ఫ్లాట్ అయింది. అర్థమైంది, కానీ ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాను. హాయ్ భయ్య, మన హైదరాబాద్ లో మంచి గాజులు ఎక్కడ దొరుకుతాయి? गाजर उजर नहीं मालूम मुझे, चल। భయ్య 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 గాజులు కావాలి భయ్య. मालूम बोला ना तुझे, चल। కొన్ని పైసలు నీ రాదే, పోయి కొనుక్కొచ్చుకుంటా. భయ్య 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 భయ్య. ఏంది భయ్య, మరదలకు జర గాజులు కొన్ని ఇవ్వయింది, ఇంత కన్ఫ్యూస్తున్నావు? బంగారం, ఫోన్ ఏమన్నా ఇంట్లో మర్చిపోయావా? ఏ డ్రైవర్, బండి వెనక్కి తిప్పు. అరే సార్, వాడు ఎటు వెళ్తున్నాడు నాకు అర్థం కావట్లేదు సార్. అరే నేను అసలు ఫోన్ ఇయ్యరా. నాకు అర్థం కాగానే తిప్పేస్తాను సార్. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం అవట్లేదు. అదే సార్, నేను చెప్పేది అదే సార్. బంగారం, వాడు ఏమంటున్నాడు నీకు తెలుస్తుందా? అతనేమన్నాడో మీకు అర్థం కాలేదని మాత్రం నాకు అర్థమైందండి. ఏది చిన్నగా చెప్పావు కదా. బండి తిప్పవా? సార్, బండి తిప్పేస్తున్నా. భయ్య భయ్య భయ్య. బండి ఏం మైక్ లో మాట్లాడుతున్నావు? 10 మందికి తెలియాలా? ఓరోడు బండి మలుపుతుందంట. వంశీగాడు తిరిగి వచ్చేస్తున్నాడంట. అడిగి మతికని పోనదా ఏంటి? ఇంత కట్టబడి లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు వస్తానంటాడేంటి? సార్, అది మీ ఫోన్ అయి ఉంటుంది సార్, చూడండి సార్. ఫోన్ ఇక్కడే ఉంది రోయ్. మేడం, ఫోన్ ఇక్కడే ఉంది మేడం. మేడం మీరు మేడం కట్ చేస్తాను. ఇదిగోండి సార్ ఫోన్. ఫోన్ దొరికిందిరా. అమ్మయ్యా, దొరికేసిందంట. మళ్ళీ వెళ్ళిపోతున్నాడా? ఏం దొరికింది? నా తలకాయరా భయ్. తలకాయ దొరికిందా?
అరే నీకు ఇప్పుడు ఇస్తా చూడరా ఒక్క ఏం చేస్తున్నావు తిండిపోత ముఖంలో కట్టే సన్నాసి ఓలో 2 పోట్లు పొడిచిగలను బావా నువ్వు నేపాల్కి ఎట్లా పోతే చెప్పు బావా, నేను కూడా వస్తా. ఏమంటావు? నిన్ను ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళాలనిపించట్లేదురా. నన్ను బాగా మిస్ అవుతున్నారా? సరే ఇంటికి వెళ్ళిపోదామా? అవును బంగారం, రోజు సీటు కోసం ఢిల్లీలో అడ్డాకూలీలా ఎగబడి కొట్టుకుని సగం జీవితం సంక్రాంతిపోయింది. నాకు హ్యాపీగా నీతో ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది. మీరెప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు చాలా కష్టం. ఇష్టం. ఇది నా రోడు, నేను జరగా నేను జరగా నేను జరగని అవ్వ, నేను జరగా అబ్బని అవ్వ ఆడికారు కంటే గాడి. ఏంట్రా వాడితో నీకేంటి? ఒళ్ళు ఎలా ఉంది? అవును సార్, ఒంట్లో బాగాలేదు. లోపల నుంచి ఏదో చేయాలనిపిస్తుంది. కొంచెం నీరసంగా ఉంది సార్. ఏంటి నీరసంగా ఉందా? మరెలా చేస్తావు? డ్రైవింగ్ ఈయన్ని దింపేసి నీకు మంచి టాబ్లెట్ ఇస్తాలే, వెంటనే తగ్గిపోద్ది. సరే మేడం. బంగారం, నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. ఢిల్లీ వెళ్లే మూడు పోయింది. ఈ టూర్ క్యాన్సిల్, బండింటికి పోనివ్వాలి. ఓకే సార్. వస్తున్నాం ఇంటికి వస్తున్నాం. ఇంటికి వస్తురా? ఇంటికి వస్తున్నాం. ఇంటికి పాటలేంట్రా? మన ఇంటికి దొబ్బిందా ఏంటి? అవును సార్, ఈ మధ్యన సడన్ గా ఎందుకో పాటలు పాడాలనిపిస్తుంది సార్, గట్టిగా అరవాలనిపిస్తుంది సార్. లైన్ గడుస్తుంది ఏందో కథ, గడ ఫోన్ గడుస్తలేదు, గడ టెన్షన్ అవుతుంది నాకు. సార్ ఇప్పుడు మన ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంది కదా సార్, దాంతో నీకు పని ఏంట్రా? ముందు ఇంటికి పోనీ. ల్యాండ్ లైన్ మన ఇంట్లో ల్యాండ్ లైన్. ఇంకా పాట ఏందన్నా? ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటే దానికి ఓ నెంబర్ ఉంటది కదా సార్. ఉంటే ల్యాండ్ లైన్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. సమజైంది కదా, దాని నెంబర్ నాకు తెలియదు కదా. అది కాదు సార్, ఇప్పుడు మన నంబరు 240009. ఇలా నంబర్ కావాలంటే ఏం చేయాలి సార్? అవును మస్తు కేకన్నా, మస్తు సమజైందిలే, నేను చూసుకుంటా. నీరసం నీకా బండికా అంత స్లోగా పోనిస్తున్నావు? సార్ ఇంత ట్రాఫిక్ లో ఎలా తోలమంటారు సార్? ఏది ఒకసారి ఫోన్ ఇవ్వండి. పనమ్మాయికి ఫోన్ చేసి ఫ్రిడ్జ్ లో ఉన్న చేపల పులుసు వేడి చేయమని చెప్తాను. ఏంటి బంగారం, పాచిబుద్ధులు పోనించుకున్నావు కాదు? అరే జల్దీ పూనెత్తండి రా బాయ్, నాకు టెన్షన్ అవుతుంది ఈడ. జాగ్రత్త, పనిది రాగలదు. ఓయ్ క్యా చల్ రా? ఫోన్ ఏంటి ఎంగేజ్ వస్తుంది? క్యా కామ్ హై? మూత్రం పోవాలరా బాయ్. చల్. చిట్టిగాని మిస్డ్ కాల్. ఈ ఫోన్ కాడే చేస్తున్నట్టున్నాడు. లిఫ్ట్ చేయి. ప్రశాంతంగా సుఖపడినివ్వదు. ఏంటి ఇంతసేపు? ఎవరితో సోది కొడుతున్నావు? 2 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం. ఆ చేపల పులుసు వేడి చేయి. ఏమైందిరా? హలో హలో చిటి, ఫ్రిడ్జ్ లో చేపల పులుసు ఉన్నది ఏడు చేయమంటదేటి? అది ఎక్కడున్నా తినేసినాను కదా, ఇప్పుడు అలకి దొరికిపోతామేమో. అరే బండనా కొడక, నువ్వు అమాయకుడు అమాయకుడు అని నటిస్తున్నావా? చెప్పరా చిటిగా. మాస్టర్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, మీరు 2 నిమిషాల్లో బయటికి రావాలా, జల్దీ. ఓరి బండోడా, నోరిట్టవో చేప ముళ్ళుతో పొడి చెత్తా. స్పీడా మేటారో 2 నిమిషాల్లో చేపల పులుసు ఏ ఓట్లాడేస్తాడు మేటారో? అగ్గికి బుగ్గికి తేడా తెలీదు. మూసుకొని కూర్చో. మేటారో
చేపల పులుసు అరిగినట్లేదు వేసేసుకోమంత రేటి వచ్చేసింది జల్ది రండి. ఈ పని మనిషి చెప్తాను. లగేజ్ తీసుకురా. బ్యాక్ సీట్ లో ఫైల్స్ ఉన్నాయి, తీసుకురా. సరే సార్. లాకర్ లో లేకపోతే నేనేం చేయను. వాళ్ళెక్కడ దాస్